కాకినాడ రూరల్ రమలయ్యపేటలోని శ్రీపీఠంలో ఇవాల్టి నుంచి 13వ తేదీ వరకు దేవీ నవరాత్రులు నిర్వహించనున్నట్లు పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఈ సంవత్సరం 11 రోజుల పాటు మహాశక్తి యాగం నిర్వహిస్తున్నామన్నారు. అక్టోబర్ 9న 24,000 మంది విద్యార్థులతో సరస్వతి దేవి పూజ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 2023వ సంవత్సరంలో కార్తీక మాసంలో 100 కోట్ల కుంకుమ అర్చనలు పూర్తి చేశామని చెప్పారు. ఈ సంవత్సరం నుంచి 5-6 సంవత్సరాల్లోపు 1000 కోట్ల కుంకుమార్చనలు పూర్తి చేస్తామని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఈసారి ప్రతి సంవత్సరం మనం దేవి నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాం. కానీ ఈసారి గత సంవత్సరం 2023 కార్తీక మాసంలో 30 రోజులు మనం ఏదైతే మహాశక్తి యాగం నిర్వహించామో 100 కోట్ల కుంకుమార్చన అనేది ఒక వేదికగా ఏర్పడి చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఒక అత్యంత కీలకమైనటువంటి ఘట్టం. ఆ ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ ప్రాంతంలో సుమారు 1000 కోట్ల కుంకుమార్చన చేసే దిశగా మరోమారు ఇప్పుడు ఈ దేవీ నవరాత్రుల్లో 100 కోట్ల కుంకుమార్చన పూర్తి చేయాలని, అంటే 200 పూర్తవుతుంది. ఇలా ప్రతి ఏడాది దేవీ నవరాత్రుల్ని మనం వేదికగా చేసుకుని 100 కోట్ల కుంకుమార్చన చేయడం ద్వారా ఒక 10 ఏళ్లలో, అంటే బహుశా మేము 10 ఏళ్ళు అనుకోవడం చాలా ఎక్కువ దూరం అనిపిస్తుంది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరమే మాకు 54,000 రిజిస్ట్రేషన్లు అయిపోయాయి. ఇప్పటికి ప్రతినిత్యము దాంట్లో వచ్చే వారి సంఖ్య ఆడవాళ్ళు కాబట్టి ఇంట్లో కొన్ని వాళ్ళకి శారీరకమైన, భౌతికమైన, గృహపరమైన ఏదైనా ఆటంకాల, అవాంతరాలు ఉన్నా ఖచ్చితంగా 35,000 నుంచి 40,000 మంది అటెండ్ అవుతారనేటువంటిది, దీంట్లో పాల్గొంటారు ప్రతినిత్యం అనేది అనుకుంటున్నాం. ఇదే సంఖ్య ఇలా కొనసాగుతూ ఏడాదికి ఏడాది పెరుగుతూ పోతే ఖచ్చితంగా 5 ఏళ్లలో 6 ఏళ్లలో ఆ 1000 కోట్లు అనేది పూర్తి చేయొచ్చు. సో ఇన్ని కోట్ల కుంకుమార్చన జరిగినటువంటి వేదిక, అలాగనే ఇక్కడ ఈ దేవీ నవరాత్రుల్లో ప్రధానంగా అంతమంది భక్తులకి వారందరూ కూడా కార్యక్రమం అయిన తర్వాత ప్రశాంతంగా మహాప్రసాదం అమ్మవారికి తీసుకునేదానికి అన్ని వేల మందికి ఈసారి ప్రాంగణం వేరుగా పెట్టి ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది, గతంలో కూడా ఎప్పుడు ఇబ్బంది రాలేదు. అన్ని వేల మంది హాయిగా 1:30లో భోజనం చేసి వెళ్ళారు. ఇప్పుడు 40,000 నుంచి 50,000 మంది కూడా హాయిగా సునాయాసంగా కూర్చుని కార్యక్రమంలో పాల్గొని ఏ రూపాయి కట్టక్కర్లేదు. వాళ్ళు పూర్తిగా ఉచితంగా కుంకుమ మేమే అందిస్తున్నాము. వాళ్ళు వస్తారు, కుంకుమ ప్రసాదం తీసుకుంటారు, అర్చన చేసుకుంటారు, మళ్ళీ తిరిగి అమ్మవారికి ఆ కుంకుమ సమర్పిస్తారు, వెళ్ళిపోతారు, ప్రసాదానికి వెళ్ళిపోతారు. అన్ని వేల మందికి ఒక గంటన్నరలో చాలా సాఫీగా, హాయిగా, ఏ రకమైన అవాంతరాలు లేకుండా మహాప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళేలాగా ఒక బృహత్తరమైనటువంటి ఏర్పాట్లు మా దగ్గర ఉన్న వనరులతో, వసతులతో, భక్తులు, దాతలు, మాకున్నటువంటి పోషకుల సహకారంతో యథాశక్తికి మించి ఇంకా ఎక్కువనే చేయడం జరిగింది. ఇక ఇందులో ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏంటంటే సరస్వతి పూజ. మూలా నక్షత్రం రోజు 24,000 మంది విద్యార్థుల్ని ఒకే ప్రాంగణంలో మనం కళ్ళతో చూడబోతున్నాం. వాళ్ళతోటి 3 గంటల పాటు ఇదే వేదిక దగ్గర నుంచి 3 కోట్ల మహాసరస్వతి అనుష్ఠానం అది చేయించబోతున్నాం. అలాగే దాని తదుపరి అది 9వ తేదీ అక్టోబర్ జరుగుతుంది. 10వ తేదీ అక్టోబర్న ఇక్కడ అమ్మవారికి అష్టమి సందర్భంగా పర్వదినం, ఆ రోజు చాలా పవిత్రమైనటువంటి దినంగా పురస్కరించుకుని అష్టమి అనేది నవరాత్రుల్లో ఒక ప్రసిద్ధమైనటువంటి తిథిగా భావిస్తారు. దాన్ని దుర్గాష్టమి అని అంటారు, దాన్ని మహాష్టమి అని కూడా అంటారు. ఆ అష్టమి రోజు 64,000 మంది భక్తులు ఏకవస్త్ర దీక్షాధారణ చేసి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఆ రోజు ఇక్కడికి చేరడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇంతమందిని ఈ ప్రాంగణంలో ఎంతో క్రమశిక్షణతో నిర్వహింపజేయాలి అని అంటే అది కేవలం ఏదో నా వల్లో, ఒకరి వల్లో, ఎంతమంది కార్యకర్తలున్నా జరిగేది కాదు. ఒక అదృష్టం ఏంటంటే ఇక్కడ కాకినాడలో వచ్చేటువంటి భక్తులు కూడా ఒక మాటకి కట్టుబడి
కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వాళ్ళ పాత్ర చాలా పెద్దదిగా ఉంది. అలాగే పోలీసు రక్షణ శాఖ వాళ్ళు గతంలో కానీ ఇప్పుడు కూడా ఇంకా మెరుగుగా, అంటే ఇంకా ముందుగా వచ్చి కనుక్కొని ఏమేం చేయాలనేటువంటిది డిఎస్పీ గారి స్థాయిలో, అలాగనే ఎస్పీ గారు కూడా ఎంక్వైరీ చేసుకుని వారు కూడా మాట్లాడి అన్ని రకాల సహకారాలు అందిస్తామని వారు చెప్పారు. అలాగనే జిల్లా కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించి మీకు ఏ రకంగా ప్రజలకి ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మేము ఎంతవరకు చేయగలమో అంత మేము చేస్తామన్నారు. అలానే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పంతన్ నానాజీ గారు చాలా విశేషంగా దీంట్లో ఒక 2 నెలల క్రితమే ఇక్కడికి వచ్చి ఏది కావాలన్నా స్వామీజీకి ఆటంకం ఉండొద్దు, ఇంత కార్యక్రమం మన ప్రాంతంలో జరగడం మనకు అద్భుతమైనటువంటి అవకాశం ఇదని ఆయన పూర్తి స్థాయిలో దానికి సహకరిస్తున్నారు. అలానే కొండబాబు గారు వాళ్ళ మనుషులు వాళ్ళందరూ రావడం, ఇక్కడ పూర్తిగా వాళ్ళ సొంత బంధువులే వచ్చి కార్యక్రమాలన్నీ బాధ్యత తీసుకొని చేస్తున్నారు. ఇలాగా పార్టీల తరపున పార్టీలకు అతీతంగా అందరూ చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. అధికారులు పూర్తి స్థాయిలో వాళ్ళు భక్తితో వాళ్ళు కూడా చేస్తున్నారు. ఏదో మా బాధ్యత మేము చెయ్యాలి ఉద్యోగ ధర్మం అని కాకుండా వచ్చినటువంటి పోలీస్ సిబ్బంది కూడా చాలా భక్తితో, మాకు అమ్మవారంటే చాలా అభిమానం, ఇక్కడ ఎంతో ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందున్నాం, మేము పూర్తి స్థాయిలో మేము చేస్తామని వాళ్ళు అంటున్నారు.